హాయ్ ఫ్రెండ్స్! నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ ఇంట్లో వాళ్ళు బయటికెళ్లారనమాట. అందుకే నేను పప్పులు చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది మన వల్ల ఏ పని కాదని పన్నీర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఫ్రిడ్జ్‌లో ఉన్న పన్నీర్‌ని అలా బయటికి తీశాను. చూస్తే గుండ్రాయిలా గట్టిగా ఉంది. పన్నీర్‌ని తరగడానికి ప్యాడ్ తీసుకున్నాను. టాప్ అంది పన్నీళ్లు సప్పనొచ్చాయి. ప్యాడ్ గడిగా చాక్ తీసా, పన్నీర్ తీసా. ఇంకా పన్నీర్‌ని చాక్‌తో కట్ చేద్దామని ప్రయత్నిస్తే కట్ అవ్వట్లేదు భయ్యా. అప్పుడదో ఫ్రిడ్జ్‌లో నుంచి ఇప్పుడే ఫ్రెష్‌గా తీసాను కదా! ఎలా కట్ అవుద్దని చాక్‌ని అలా ఇసిరేసా. ఇంక ఈ లోపల ఆయిల్ ఎక్కడుందబ్బా అని ఎతుకుతూ ఉంటే కనపడింది. ఓపెన్ చేసి చూస్తే ఏం లే అంతా డొల్ల. సరే అని కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ లోపల పన్నీర్ కరుకుంటదని వచ్చి కట్ చేస్తే ఇలా అయింది భయ్యా. ఇంక సైలెంట్‌గా మిగిలిన పన్నీర్‌ని కవర్‌లో ఏసి అక్కడి నుంచి తీసాను అక్కడే పెట్టేసా. ఇంక ఈ పన్నీర్‌ని ఒక దబర తీసుకొని ఆ దబరలో ఏసా. ఇంకా అందులో అవసరానికి మించిన ఉప్పు, అవసరం లేనంత కారం, తగినంత మసాలా ఏసి మిక్స్ చేసేయాలబ్బా. ఇంకెందుకు లేట్ అని స్టవ్ ఆన్ చేద్దామని స్టార్టర్‌తో స్టార్ట్ చేస్తే అవ్వట్లేదే. ఎందుకు ఆన్ అవ్వట్లేదబ్బా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది స్టవ్ ఆన్ చేయలేదని. ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టార్ట్ చేసేసా. పన్నీర్‌కి అవసరమైనంత నూనె ఏసా. ఎంతసేపు చూసినా నూనె కాగట్లేదు. ఏదైతే అదయిందని పన్నీర్‌ని ఏసా. అప్పుడు అర్థమైంది నూనె కాగిందని. ఇంకొద్దిసేపు అలా ఫ్రై చేసేసా. మొత్తానికి పన్నీర్ ఫ్రై రెడీ. ఈ పన్నీర్‌ని ఎవరికి పెట్టినా టేస్ట్ చేయరని నేనే టేస్ట్ చేస్తున్నా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. నాకైతే నిజంగానే నచ్చేసింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.